తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారంలో టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించడం ద్వారా వైసీపీ ప్రభుత్వం కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచిందంటూ టీడీపీ ఆరోపిస్తుండగా ఇదంతా చంద్రబాబు రాజకీయ కుట్ర అంటూ వైసీపీ మండిపడుతోంది. మరోవైపు వైఎస్ జగన్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. దీంతో జరిగిన డ్యామేజ్ని పూడ్చుకునేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లోనూ పూజలు నిర్వహించాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతలను, వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యాఖ్యానించడం సిగ్గుచేటని జగన్ వ్యాఖ్యానించారు. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో చేసిన ప్రసాదాన్ని భక్తులు తిన్నారంటూ రాజకీయ దుర్బుద్ధితోనే అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమల క్షేత్రం శ్రీవారి ప్రసాదం విశిష్టతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నందుకు పాప ప్రక్షాళనగా ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోనూ పూజలు నిర్వహించాలని, ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు తప్పనిసరిగా పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా టీడీపీ ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు తమ పార్టీపై ప్రజల్లో రేకెత్తుతున్న అనుమానాలకు చెక్ పెట్టాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది.